రీసెంట్ టైమ్స్‌లో మన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అనే వాళ్ళను తగ్గిపోతున్నారు. లైక్ 'సురేఖ వాణి' గారు గాని, అండ్ 'సత్య' గారు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మెయిన్‌గా తగ్గిపోయి అక్కడ ఒక స్పేస్ రావడానికి రీజన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? తగ్గిపోతున్నారని నేను ఒప్పుకోను. హ్మ్. వాళ్ళు చాలా చేశారు. సీనియర్స్ వాళ్ళు. యాహ్! సో, తగ్గిపోతున్నాయని అనను. అహా! అంటే తగ్గిపోతున్నారని అనుకోవద్దు కాదు. మనం. హ్మ్. ఏంటంటే ఆ క్యారెక్టర్స్‌కి గాని, అంటే యాహ్! వాళ్ళు కనిపించకపోవడానికి గాని, హ్మ్. ఒక స్పేస్ అనేది అంటే కేర్పడుతుంది వాళ్ళు కదా! ఎక్కువ కనిపించేసారు కదా! హ్మ్. మేబీ అంటే వాళ్ళు చేసేవి చేస్తూ ఉన్నారు. ఎక్కువ కనిపించారు, కనిపిస్తూ ఉన్నారు. తగ్గిపోతున్నారనేది ఏం కాదు గానీ, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం మంచిదే. ఓకే. సో, ఆ అవకాశం రావడం వాళ్ళతో వాళ్ళ తర్వాత వచ్చావు అని అంటున్నారు మీరు చూసారా? దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. హ్మ్. నేనైతే అంత పాజిటివ్‌గానే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎట్లయితే హ్మ్. చేస్తారో, హ్మ్. ఆ హ్మ్. కామెడీ టైమింగ్ గాని, ఎమోషనల్‌గా గాని, అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్డ్ ఇట్. హ్మ్. సో, అక్కడ నాకనిపించింది ఆ! ఏదో ఎవరో కొత్త వాళ్ళు చేసినట్టు లేకోకుండా సో, హ్మ్. మీరు మాత్రం ఇరగ్గొట్టేసారు. అవకాశం ఇవ్వడమే కాదు, నేర్చుకునే అవకాశం ఇచ్చారు ఈ సినిమా ద్వారా నాకు. హ్మ్. అసలు ఎట్లుంటది? షూటింగ్ ఎట్లుంటది? ఏంటి? మనకిచ్చిన ట్రీట్‌మెంట్, సెపరేట్ క్యారవాన్ ఇవ్వడం, యోగిత మేడం అని దాన్ని రాయడం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హమ్మయ్య! ఇది చాలు మనకి. ఎవ్వరికైనా సరే కావాల్సిన చిన్న రెస్పెక్ట్ అండి. యాహ్! ముఖ్యంగా ఆడవాళ్ళకి సొసైటీలో కావాల్సింది రెస్పెక్టే. అది నాకు ఈ సినిమా ద్వారా ఆహ్, నిజంగా మంచిగా ట్రీట్ చేశారు. బావుంది. హ్మ్. ఆహ్, అండ్ ప్రొడ్యూసర్స్ కావ్య, శ్రావ్య గారు హ్మ్. వాళ్ళెవరో కాదు కోన వెంకట్ గారి డాటర్స్. వాళ్ళే సినిమా ద్వారా